హే గైస్, ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త వీడియోను తీసుకురావడం జరిగింది. అదేంటంటే కర్ణాటక రాష్ట్రం బీదర్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాప వినాశన టెంపుల్. ఇప్పుడు మనం ఈ దేవాలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం శ్రీరాముడు లంక నుండి అయోధ్యకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెప్పి స్థల పురాణం చెబుతుంది. అండ్ అలాగే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ఇక్కడ పూజలు పునస్కారాలు లేకపోవడంతో ఈ దేవాలయం శిథిలావస్థకు చేరింది. ఆ తరువాత శిథిలావస్థలో ఉన్న ఈ దేవాలయం మీదనే మళ్ళీ కొత్త దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. గర్భగుడిలో ఒక పెద్ద శివలింగం ఉంటుంది. అండ్ అలాగే ఆలయ ప్రాంగణంలో ఒక నందీశ్వరుడు, ఆ నందీశ్వరుడికి ఎడమ వైపున 3 శివలింగాలు ఉంటాయి. ఫస్ట్ ఆ నందీశ్వరుని దర్శనం చేసుకొని ఆ తరువాత ఆ ఎడమ వైపున ఉన్న 3 శివలింగాలను దర్శించుకోవచ్చు. ఈ దేవాలయంలో మనకు ఒక మంచి ఫెసిలిటీ ఏంటంటే ఈ కనిపిస్తున్న శివలింగాలను భక్తులు తాకవచ్చు. అలాగే ఆ శివలింగాలకు భక్తులు నేరుగా పూజలు పునస్కారాలు కూడా చేసుకోవచ్చు. ఈ ఆలయాన్ని కార్తీక మాసంలో దర్శించుకొని ఒక దీపాన్ని ఇక్కడ వెలిగించినట్లయితే మీరు జీవితంలో చేసుకున్న అన్ని పాపాలు తొలగిపోతాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న బావిలోని నీటిని మీ తలల మీద చల్లుకున్నట్లయితే మీకు మంచి జరుగుతుందని చెప్పి ఇక్కడ వాళ్ళ నమ్మకం. అండ్ అలాగే చాలా ప్రదేశాల నుండి ఇక్కడికి వచ్చి ఈ బావిలోని నీటిని తీసుకొని వెళ్తూ ఉంటారు. అండ్ అలాగే ఆలయ ప్రాంగణం నుండి ఎదురుగానే మనకు ఒక పెద్ద చెరువు ఉంటుంది. ఇది నిరంతరం సహజ నీటి పొర ద్వారా నిండుగా కనబడుతుంది. ఈ చెరువునే పాప వినాశనం అని పిలుస్తూ ఉంటారు. పాపనాశ్ అంటే పాపాలను నాశనం చేసేవాడు అనే అర్థం. ఈ ఆలయాన్ని సందర్శించి పాపనాశ్ చెరువులో స్నానం చేస్తే ఒక వ్యక్తి చేసిన అన్ని పాపాలు నశిస్తాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఈ కారణంగానే ఈ ఆలయం వద్ద పెద్ద సంఖ్యలో యాత్రికులను ఆకర్షిస్తుంది. ఆలయంలో ఎక్కువగా కార్తీక మాసం అలాగే శివరాత్రి సమయాలలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ నుండి పైకి నడుచుకుంటూ వెళ్తే మనం అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళవచ్చు.
మనకి ఎదురుగా ఇలా మట్టి దారి కనిపిస్తుంది. ఈ మట్టి ద్వార గుండా వెళ్తే మనం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళవచ్చు. ఈ ఆంజనేయ స్వామి దేవాలయం వచ్చి మనకు ఒక ప్రశాంతమైన ప్లేస్లో ఉంటుంది. సో చాలామంది ఈ పాప వినాశనం టెంపుల్ని దర్శనం చేసుకొని అటు నుంచి అటే వెళ్ళిపోతుంటారు. సో ఖచ్చితంగా ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ని కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అలాగే కమెంట్ చేయండి. దాని ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయిపోతుంది. అలాగే ఇలాంటి వీడియోలు మన ఛానల్లో చాలా అప్లోడ్ చేస్తుంటాము. సో మా ఛానల్ మీద కూడా ఒక కన్నేసి ఉంచండి, మీకు చాలా చాలా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అప్లోడ్ అవుతాయి. థ్యాంక్ యూ, బాయ్.